పరేడ్ గ్రౌండ్స్ మైదానంలో ఒక అద్భుతమైన వాతావరణం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి పండుగ సందర్భంలో 40 దేశాల నుంచి సుమారుగా రకరకాల రంగురంగుల పతంగులు మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఈ యొక్క పతంగులు రకరకాల కలర్స్ రకరకాల అంటే ఇది కల్చర్ మిక్స్చర్. ఒక వైపునేమో విదేశాల నుంచి వైపున రాష్ట్రంలో దేశంలో నుండి వివిధ భాషలు వివిధ సంస్కృతులు అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున యొక్క అంటే మన సంస్కృతిని మన యొక్క ఆటపాటల్ని యొక్క పతంగుల పండుగలు మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, మెద్దెలెక్కి పరుగెత్తుకుంటూ వరకు. సో ఆ అనుభూతి మళ్ళీ ఇక్కడ వస్తూ ఉంది. అంటే దీన్ని మళ్ళీ ఈ యొక్క పతంగుల పండుగ అనేది కనుమరుగు కాకుండా కోసం రాష్ట్ర వ్యాప్తం చేయడం కోసం దేశవ్యాప్తం చేయడం కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తాను, ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాను. ఇందులో పతంగులతో పాటుగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలు ఇలా రకరకాల అంటే తమిళనాడు, మద్రాసు, గుజరాత్, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల స్వీట్స్ అంటే వాళ్ళు సొంతంగా ఇంట్లో తయారు చేసి సుమారుగా 1200 రకాల స్వీట్స్ని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఇది ఒక అనుభూతి. అంటే అందరు రావాలి, దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక రకరకాల వంటకాలు ఇంతేకాకుండా ఈసారి మొదటిసారి దీంతో పాటుగా డ్రోన్స్ కూడా ఫ్లై అవుతూ ఉన్నాయి. డ్రోన్స్ కూడా ఎగిరేసే కార్యం జరుగుతూ ఉన్నాయి. డ్రోన్స్తో పాటుగా హాట్ బెయిర్ ఎలూన్స్. సో అంటే ఈ బెలూన్స్లో కూడా అది పబ్లిక్ ఉన్నది, అట్లాగే మంత్రులం కూడా అందులో కూర్చొని 2800 అడుగుల ఎత్తు, 2800 మీటర్స్ ఎత్తు అంటే ఆల్మోస్ట్ ఒక విమానం ఎగిరేంత ఎత్తు ఈ యొక్క హాట్ ఎయిర్ బెలూన్ తీసుకెళ్ళి ఎక్కడో 10 కిలోమీటర్ దూరం వదిలిపెడుతుంది. అందులో మేము కూడా పోతున్నాం, మా తమ్ముడు మా మంత్రి కూడా వస్తున్నాడు. అయితే అది 16-17 తారీఖుల్లో అక్కడ గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళి అయితే ఇది ఒక నూతన అనుభూతి. మన యొక్క సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన కల్చర్ని, మన యొక్క వంటకాలని ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి దేశానికి చాటి చెప్పేటువంటి కార్యక్రమం. తెలంగాణ దీనిలో భాగం టూరిజంలో భాగం కూడా టూరిజం ప్రమోషన్, కల్చర్ ఎక్స్చేంజ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళందరూ దీన్ని చూసి తిని దీని యొక్క ఎంజాయ్ చేయాలా, మాటలతో చెప్పడానికి వీలు కాదు. థ్యాంక్ యూ. హైదరాబాద్ మెహమానీ నవాజీ के लिए कुछ कमी नहीं है. तो హైదరాబాద్ ప్రజలందరినీ ఇక్కడ విదేశాల 40 దేశాల నుంచి పతంగులు ఎగరేయడానికి వచ్చినారు. మన హైదరాబాద్ కూడా సంక్రాంతి పండుగకు పతంగులు ఎగిరేసేటువంటి ఒక ఆనవాయితీ. ఈ 3-4 రోజులు జరిగే ఈ సెలబ్రేషన్స్లో అటు మెట్రో కానీ ఇటు ఆర్టీసీ కానీ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. 1200 రకాల మిఠాయిలు ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయబడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పెద్దలు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నేతృత్వంలో ఈ పతంగుల పోటీ సంక్రాంతి పండుగ వేడుకగా జరుగుతోంది. హైదరాబాద్ ప్రజలందరూ మిస్ కాకుండా వచ్చి దీన్ని తిలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ ఎప్పుడు అన్ని మతాలకు అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా హైదరాబాద్ ఎప్పుడు కూడా గంగా జమున తహజీబ్ అనే విధంగా ఉంటుంది. అందులో భాగంగానే సంక్రాంతి పండుగ ఘనంగా అందరూ కూడా జరుపుకొని పతంగులు ఎగిరేసే పండుగ. అందరికీ శుభాకాంక్షలు. సంక్రాంతి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.